నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీలపై లూపస్ దాడి, చిన్న అలవాట్లు పెద్ద ప్రభావాలు, మోకాళ్ళ నొప్పులకు కోతల్లేని చికిత్సలు, నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. లూపస్ ఓ ఆటో ఇమ్యూన్ జబ్బు. అంటే మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా మన శరీరంలోని అవయవాలపై దాడి చేయడంగా చెప్పుకోవచ్చు. లూపస్ వ్యాధి ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద, చర్మంపై సీతాకోక చిలుకల్లాంటి గుర్తులతో ఈ జబ్బు బయటపడుతుంది. మెల్లమెల్లగా కీళ్లపై కూడా దాడి చేస్తుంది. అయితే ఈ లూపస్ జబ్బు కిడ్నీలపై దాడి చేసి వాటి పనితీరును కూడా దెబ్బతీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. లూపస్ కిడ్నీలపై దాడి చేసినప్పుడు కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. తరచూ మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది. కిడ్నీల్లో వాపు రావడం, చివరికి కిడ్నీలు విఫలం కావడం దాకా సమస్యలు రావచ్చు. కిడ్నీల మీద లూపస్ దాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఒంట్లో జరిగే జీవక్రియల్లో భాగంగా రోజు రకరకాల పదార్థాలు తయారవుతుంటాయి. వీటిలో వ్యర్థాలేవో గుర్తించి వాటిని వేరు చేసి బయటకు తోసేయడం చాలా కీలకం. లేకపోతే ఒళ్లంతా వ్యర్థాలతో నిండిపోయి మొత్తం దేహ వ్యవస్థే అస్తవ్యస్తమైపోతుంది. మన ఒంట్లో కీలకమైన జాలీల మాదిరిగా పనిచేస్తూ ఈ వ్యర్థాలను వడపోసి వాటిని బయటకు తోసేయడంలో కీలక పాత్ర పోషించేవే మన మూత్రపిండాలు. మన రక్తం మొత్తాన్ని నిరంతరాయంగా క్షణం తీరిక లేకుండా వడపోసేస్తుండే కీలక అవయవాలివి. రక్తంలోని విషపూరితమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తాయి. మూత్రపిండాల సాధారణ వడపోత కార్యకలాపాలలో ఎర్ర రక్త కణాలు కానీ, ప్రోటీన్లు కానీ బయటకు పోవు. అయితే ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు దెబ్బతింటే ఎర్ర రక్త కణాలు, ప్రోటీన్లు బయటకు పోతూ హానికరమైన విషపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. వాటిల్లో లూపస్ నెఫ్రైటిస్ గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎస్ఎల్ఈ ఉన్నటువంటి వారిలో 50% మందికి పైగా కిడ్నీ జబ్బును బారిన పడిపోతూ ఉంటారు. దాదాపుగా కొంతమంది కేవలం కిడ్నీ జబ్బుతోటే బయటపడతారు. కిడ్నీ జబ్బు అనుకుంటూ పరీక్షలు చేసినప్పుడు నెమ్మదిగా వాళ్ళ లక్షణాలన్నీ కూడా ఎస్ఎల్ఈ వైపు వెళుతూ ఉంటాయి. లేదా ఎస్ఎల్ఈ ఉండి దీర్ఘకాలికంగా చికిత్స తీసుకుంటున్న వాళ్ళలో కొన్నేళ్లలో 2 లేదా 3 ఏళ్ల తర్వాత వాళ్ళకి నెమ్మదిగా కిడ్నీ యొక్క జబ్బు లక్షణాలు కూడా బయటపడి కిడ్నీ యొక్క చికిత్స అవసరమవుతూ ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి లక్షణాల్లో ఉన్నటువంటి మార్పు. దాదాపుగా ఎస్ఎల్ఈలో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా జ్వరంతో కానీ, కీళ్ళ నొప్పులతో కానీ, మొహం మీద చర్మం పైన చిన్న మచ్చల రూపంలో కానీ, ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న ర్యాష్ లాగా కానీ మొహం మీద కనపడుతూ ఉంటుంది. ఈ మచ్చలన్నీ కూడా నెమ్మదిగా అయిపోయి పెద్దగా అయిపోయి మచ్చలు పడి శరీరాన్ని మొహాన్ని పాడు చేస్తూ ఉంటాయి. తర్వాత నెమ్మదిగా కీళ్ళ నొప్పులు రావడము, జ్వరంగా అనిపించడము, బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, అలాగే చర్మం అంతా మారిపోతూ ఉండడము, నీరసంగా ఉండడము, నిస్సత్తువుగా ఉండడము, ఇలాంటి రకరకాల వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ జబ్బులతో ఎప్పుడైతే డాక్టర్కి వెళ్తారో ఎస్ఎల్ఈ అని వ్యాధి లక్షణాల రూపంలో గుర్తించి చికిత్స మొదలుపెట్టిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఉన్న పొలంగా వాళ్ళకి కాళ్ళ వాపులు, మొహం వాపులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి కిడ్నీకి సంబంధించిన పరీక్షలు జబ్బులు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పరీక్షలు చేయాలి. లూపస్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ సమస్య. మన కావలి కుక్క మన మీదే దాడి చేసినట్లు ఇదో విపత్కర స్థితి. లూపస్తో ఉన్న చిక్కేమిటంటే ఇది తల నుంచి కాళ్ల వరకు, కిడ్నీల నుంచి గుండె వరకు అన్ని అవయవాలపైన దాడికి దిగి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. లూపస్ వ్యాధి కిడ్నీలపైన దాడికి దిగినప్పుడు కిడ్నీలు ప్రభావితమై లూపస్ నెఫ్రైటిస్ మొదలవుతుంది. లూపస్ లక్షణాలు మొదలైన 2 లేదా 3 ఏళ్ల తర్వాత కిడ్నీపై దాని దుష్ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లూపస్ ప్రారంభ దశలోనే నేరుగా కిడ్నీపై ప్రభావం పడవచ్చు. ఈ వ్యాధి ప్రారంభ దశలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. తరచూ కాళ్లవాపు, ముఖంలో వాపు, కనురెప్పలు బరువుగా ఉండడం, మూత్రంలో అధికంగా నురుగు కనిపించడం, కొన్నిసార్లు మూత్రంలో ఎరుపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లూపస్తో బాధపడే వారిలో 60% మందిలో కిడ్నీలు ప్రభావితం అవుతుంటాయి. చిన్నపిల్లల్లో లూపస్ మూలంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పురుషులతో పోలిస్తే మహిళల్లో లూపస్ నెఫ్రైటిస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలపై లూపస్ దాడిని నిర్లక్ష్యం చేస్తే అది చివరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది. లూపస్ నెఫ్రైటిస్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాల చేత వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేము తల్లులకి ఎస్ఎల్ఈ వచ్చి లూపస్ నెఫ్రైటిస్ వచ్చిన వాళ్ళకి లాగానే వాళ్ళ పిల్లల్లో కూడా ఎస్ఎల్ఈతో లూపస్ నెఫ్రైటిస్ వచ్చిన వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం. సో కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించిన అనేక పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీటిలో ప్రధానమైనది సాధారణ మూత్ర పరీక్షల్లో ప్రోటీన్, అలాగే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అధికంగా మూత్రంలో వెళ్ళిపోతూ ఉండడం.
ఇప్పుడు తప్పనిసరిగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎస్ఎల్ఈ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి 6 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి అడపాదడప అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో తప్పనిసరిగా సాధారణ మూత్ర పరీక్ష ఉండాలి. ఎప్పుడైతే సాధారణ మూత్ర పరీక్షలో ప్రోటీన్ 2+ అంతకంటే ఎక్కువగా పోతుందో వాళ్ళు 24 గంటల మూత్ర పరీక్ష కానీ, స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో కానీ చూసుకొని మూత్రంలో ప్రోటీన్ అనేది ఎంత శాతంలో పోతుంది, ఎన్ని మిల్లీగ్రాములు, ఎన్ని గ్రాములు పోతుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కువగా 1 గ్రామ్ కంటే ఎక్కువగా మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా కిడ్నీ బయాప్సీ పరీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా 3, 4, 5 దశలు కొంచెం చెడ్డగా ఉంటాయి. వీటిలో మరీను 4వ దశ మరింత చెడ్డగా ఉంటుంది. దాదాపుగా 4వ దశలు ఉన్నటువంటి వారికి చాలా పెద్ద మొత్తంలో మందులు ఇవ్వాలి. అలాగే 3, 5 దశల్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్ద మొత్తంలో మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకసారి బయాప్సీ చేసినప్పుడు 3వ దశలో ఉన్నట్టుగా అనిపించిన కాలక్రమేణా వాళ్ళు మరింత జబ్బు లోపల కిడ్నీ లోపల విస్తరించి వాళ్ళు 4వ దశకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో సైతం మందులు ఎక్కువ రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా మంచిగా అనిపించి పూర్తిగా లక్షణాలన్నీ పూర్తిగా మటుమాయమై మూత్ర పరీక్షలో కానీ, రక్త పరీక్షలో కానీ ఎస్ఎల్ఈ యొక్క తీవ్రత తగ్గిపోయింది, లూపస్ నెఫ్రైటిస్ బాగైందని తెలిసిన తర్వాత కూడా దాదాపుగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లూపస్ నెఫ్రైటిస్ను సాధ్యమైనంత వరకు తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలుపెట్టాలి. లూపస్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతున్నప్పుడు దాని తాలూకు లక్షణాలు నిర్దుష్టంగా పైకి కనిపించవు. కాబట్టి లూపస్ వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే తరచూ మూత్ర పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ప్రోటీన్లు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఎక్కువగా పోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా కిడ్నీ బయాప్సీ చేయించుకోవాలి. బయాప్సీ చేయించుకోవటం వల్ల లూపస్ నెఫ్రైటిస్ వ్యాధి ఏ స్థాయిలో ఉందన్న విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైన చికిత్సను డాక్టర్లు సూచిస్తారు. లూపస్ నెఫ్రైటిస్ జబ్బు 2 కిడ్నీల మీద కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. ఎంత మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ దాదాపు 10 నుంచి 20% మందిలో కిడ్నీలపై ఒక పొర ఏర్పడి కిడ్నీలు శాశ్వతంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఒంట్లో నీరు పేరుకుపోవడం, రక్తహీనత, అధిక రక్తపోటు వంటి అనర్థాలు ఏర్పడతాయి. అలాంటి వారికి దీర్ఘకాలికంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం పడుతుంటుంది. నిజానికి ఎస్ఎల్ఈ లూపస్ నెఫ్రైటిస్ వచ్చేసిన తర్వాత చాలామంది చనిపోయే అవకాశం తీవ్రంగా మందులు తీసుకోవడం కానీ, అసంబద్ధంగా మందులు తీసుకోవడం కానీ, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్లనే చాలామంది చనిపోతూ ఉంటారు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించి ఆలస్యంగా చికిత్స మొదలుపెట్టడం ద్వారా కిడ్నీ పూర్తిగా బాలేక పూర్తిగా పాడైపోతే వాళ్ళకి డయాలసిస్ చేసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కూడా మేము చూస్తూ ఉంటాం. ఎవరైనా కూడా బరువు తగ్గిపోతూ ఉన్నా, మొహం మీద నల్లగా మచ్చల్లాగా బటర్ఫ్లై ఆకారంలో మచ్చలు వస్తున్నా, జుట్టు బాగా రాలిపోతున్నా, జ్వరంగా అనిపిస్తున్నా, శరీరం పైన మచ్చలతో పాటుగా గ్రంథులు ఉబ్బినట్టుగా కనిపించినా, బరువు తగ్గిపోతున్నా, మొహం వాపులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ల వాపులు కానీ ఎక్కువగా కనపడుతూ ఉన్నా కూడా తప్పనిసరిగా వ్యాధి లక్షణాలుగా గుర్తించి తప్పనిసరిగా డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లూపస్ నెఫ్రైటిస్తో బాధపడుతున్నప్పుడు తేలికగా అంటువ్యాధులు సోకుతుంటాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే లూపస్ వ్యాధి నిర్ధారణ జరగగానే వెంటనే రుమటాలజిస్టుల పర్యవేక్షణలో కిడ్నీలపై ఆ వ్యాధి ప్రభావాన్ని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. లూపస్ జబ్బుకి శాశ్వతమైన చికిత్స లేదు. అయితే లూపస్ ప్రభావం కిడ్నీ మీద పడుతున్నప్పుడు సరైన సమయంలో మందులు మొదలుపెట్టాలి. దానివల్ల సమస్య ముదరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనికోసం వ్యాధి నిరోధకతను అణిచిపెట్టే ఇమ్యూనోసప్రెసెంట్స్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇవి అదుపు తప్పిన రక్షణ వ్యవస్థను సరైన దారిలో పెట్టి కిడ్నీలు విఫలం కాకుండా కాపాడతాయి. లూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బులకు సత్వర చికిత్సే కీలకం. లూపస్ ఆనవాళ్లను తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మన అలవాట్లు చక్కగా ఉంటే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. అలా కాకుండా మన అలవాట్లు దారి తప్పితే అవే మన ఆరోగ్యాన్ని హరించే ఉపద్రవాలుగా మారతాయి. మనం తినే ఆహారం, నిత్యం మనం చేసే వ్యాయామం, రాత్రిపూట నిద్ర, పొగ, మద్యం వంటి అలవాట్లు ఇవన్నీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటప్పుడు మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చు. నిత్య జీవితంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్న చూపు చూడాల్సిన పని లేదు. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇంట్లో గాని, ఆఫీసులో గాని మెట్లు ఉంటే ఏమెక్కుతాంలే అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్క రోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే, దిగే సంఖ్యను పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనలో చాలామంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కానీ మనకు దాహం వేయటానికన్నా ముందే ఒంట్లో నీటి శాతం పడిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తాగటం మంచిది.
తగినంత నీరు తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం, చెమట, మల విసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే చీటికి మాటికి వాహనాలను బయటకు తీయటం మానేయండి. ఆఫీసులో భోజన సమయంలో కానీ, ఇంటికి దగ్గరలోని దుకాణానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కానీ కాసేపు నడవటం ప్రారంభించండి. ఇలా తక్కువసేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇక కూర్చున్నప్పుడు వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూర్చుంటే నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడు భుజాలు వెనక్కి, తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి. అలాగే రాత్రిపూట కాస్త పెందరాళ్లే పడుకోవటానికి ప్రయత్నించండి. గాఢ నిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవటమే కాదు, ఆహార అలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. చాలినంత నిద్ర లేకపోతే ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినటానికి, బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. ఇక వ్యాయామం విషయానికి వస్తే రోజు కాసేపు కొద్ది దూరమైనా నడవండి. 10 సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడి తర్వాత మరో కాలు మీద నిలబడటం చాలా తేలికైన వ్యాయామం. దీన్ని పళ్ళు తోముకుంటున్నప్పుడు, బస్సు కోసం, టిక్కెట్ల కోసం వరుసలో నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది. ఉదయాన్నే ప్రోటీన్తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండానూ అలసిపోకుండా పనులు చేసుకోవటానికి తోడ్పడుతుంది. క్యాలరీల మోతాదులు అధికంగా గల పదార్థాలు బరువు పెరగటానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ క్యాలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్న తీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినటం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినటం మేలు. మోకీళ్లు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మోకీళ్ల అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, PRP థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటోన్న ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకిప్పుడు ఎప్పుడైనా మోకాళ్ళు అరిగినప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ లోపల కార్టిలేజ్ అంటే జిగురు ఉంటుంది. ఆ కార్టిలేజ్ కవరింగ్ అంటే ఎముకల పైన ఉండే కార్టిలేజ్ కొంచెం అరిగిపోతుంటుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. స్టేజ్ 1 to స్టేజ్ 3 అంటే స్లోగా పెరుగుతూనే ఉంటుంది. చాలామంది దీనికి మనం గ్లూకోజమిన్ ట్యాబ్లెట్స్, వేరే డైసిరిన్ మెడిసిన్స్ అండ్ కొలాజిన్ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతుంటారు. ఈ మందులు కొన్ని వాడినా కానీ ఒక 5 to 10% రిలీఫ్ వరకు ఉండొచ్చు, బట్ 90% ఎఫెక్ట్ ఉండదు. నా PRP థెరపీ అంటే దట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీన్ని సాధారణంగా లాస్ట్ 3-4 years నుంచి ప్రొసీజర్ చేస్తున్నాము. ముందు కాలంలో దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంజెక్షన్ అండి. సో ఏం చేస్తామంటే మన సొంతం బ్లడ్ లోపల నుంచి విత్డ్రా చేసేసి దాన్ని ల్యాబ్కి పంపించి సెంట్రిఫ్యూజ్లో పెట్టి దాని నుంచి ప్లాస్మా తీస్తాము. దట్ ప్లాస్మా ఇస్ రిచ్ ఇన్ ప్లేట్లెట్స్. సో ఆ సేమ్ ప్లాస్మా విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్లేట్లెట్స్ అండ్ మైక్రోన్యూట్ దిస్ థింగ్ ఫర్ లోపల ఇంజెక్ట్ చేస్తాం మోకాళ్ళకి. అది మోకాళ్ళకి ఇంజెక్ట్ చేసినప్పుడు లోపల ఉండే ఇన్ఫ్లమేషన్, వాతం తగ్గుతుంది. సో సాధారణంగా నీ రీప్లేస్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది? లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళకి PRP ఇంజెక్షన్స్ పనిచేయవు. ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ టు స్టేజ్ 3 ఆర్థరైటిస్లో నొప్పి తగ్గించుకోవాలంటే 3 types of injections. One is a cortisone injection, steroid injection. ఇది అన్నిటికన్నా చీపెస్ట్ అండ్ కాస్ట్ అండ్ ఫెయిర్లీ ఎఫెక్టివ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేది హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, అంటే కొంచెం జెల్లీ మాదిరి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో ఎఫెక్టివ్. ద సేమ్ కాస్ట్ హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఉండేది PRP ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఈ PRP ఇంజెక్షన్స్ లాస్ట్ 3-4 years నుంచి చేస్తున్నాము. అండ్ దాని ఎఫికసీ ఉండేది సేమ్ లైక్ ద అదర్ ఇంజెక్షన్స్ ఓన్లీ. మోకీళ్ల అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు గ్లూకోజమైన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, మూలకణ చికిత్సల సాయంతో గుజ్జును తిరిగి ఎలా పెంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. రాత్రంతా పడుకుని ఉదయాన్నే లేచినప్పుడు నోటి నుంచి ఎంతో కొంత దుర్వాసన రావడం మామూలే. బ్రష్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మనలో కొంతమందికి నోటి నుంచి ఎప్పుడూ దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఉదయం, సాయంత్రం 2 పూట్ల బ్రష్ చేసుకున్నా, కిల్లి, మింట్ వంటి సుగంధ ద్రవ్యాలు నములుతున్నా,
నోటి దుర్వాసన వదలకుండా వేధిస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితి తనతో పాటు ఎదుటివారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త వాళ్ళైతే మొహమాటం లేకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. తీవ్రమైన ఆత్మన్యూనతను తెచ్చిపెట్టే నోటి దుర్వాసనను వదిలించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి దుర్వాసన ఎలా మొదలవుతుంది? ఈ నోటి దుర్వాసన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన చిగుళ్ళ జబ్బు అని చెప్పుకోవచ్చు. అంటే చిగుళ్ళ జబ్బుకు వచ్చే మొట్టమొదటి లక్షణము నోటి దుర్వాసన. సో ఈ చిగుళ్ళ జబ్బు ఒకటే కాకుండా కొన్ని కేసెస్లో ఏంటంటే పంటి మధ్యలో గ్యాప్స్ ఉన్నా, లేదంటే పంటి మధ్యలో క్యావిటీస్, సందులు, లేదంటే పిప్పి పళ్ళు ఉన్నాయని కూడా ఆ చోట్లో ఆహార పదార్థాలు విరికి కుళ్ళి నోటి దుర్వాసనకి దారితీయచ్చు. అలాగే కొంతమందిలో ఏంటంటే జ్ఞానదంతాలు రావడం, లేదంటే చిన్నపిల్లల్లో శాశ్వత దంతాలు వచ్చే సమయంలో కూడా చిగుళ్ళలో వాపు వచ్చేసి ఈ నోటి దుర్వాసనకి దారితీస్తుంది. సో మనకి డెంటల్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే ఈ నోటి దుర్వాసన ఏ కారణం వల్ల వస్తుంది అనేది గుర్తించి దానికి తగ్గట్టుగా చికిత్స చేయడానికి వీలుంటుంది. కొంతమందిలో ఏంటంటే డెంటల్ రీజన్సే కాకుండా కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల కూడా, అంటే నోటి శుభ్రత బాగా ఉండి వారి యొక్క ఓరల్ హైజీన్ బాగా ఉన్నా కానీ కూడా నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. వీళ్ళకి ఏంటంటే మెడికల్ రీజన్స్, అంటే మధుమేహం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఒక తీపు లాంటి దుర్వాసన వస్తుంది. సో ఇది కీటోన్ బాడీస్ ఎక్కువ వేసి నోటి నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది కొంతమందిలో గ్యాస్ట్రిక్ ఇరిటేషను, కడుపులో గ్యాస్ట్రైటిస్ అలా ఉన్న వాళ్ళలో కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జలుబు, లేదంటే టాన్సిల్స్ ఇన్ఫెక్టెడ్గా ఉండి పెద్దగా ఉన్నాయని కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కూడా ఈ నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి సాధారణంగా 90% ఏంటంటే మనకి దంత సమస్యలు, లేదంటే చిగుల సమస్యల వల్లే మనకు వచ్చే ఈ నోటి దుర్వాసన ఉంటుంది. కొంతమందిలో నోటి దుర్వాసన ఎంతకు తగ్గదు. ఎందుకని? చిగుల్లో వాపు రావటం, చిగుల్లో వాపుతో పాటు బ్రష్ చేసుకున్నప్పుడు కానీ తిన్నప్పుడు కానీ చిగుల్లో నుండి రక్తం కారటం, కొన్ని కేసెస్లో చిగుల్లో నుండి పస్సు రావటము, చీము కారటం, ఇలాంటి లక్షణాలు కూడా మనం చూస్తుంటాం. సో ఈ నోటి దుర్వాసన మొట్టమొదటి లక్షణంలాగా మొదలవుతుంది. దీన్ని చాలామంది ఏంటంటే ఇగ్నోర్ చేసేసి జస్ట్ బ్రషింగ్తో తగ్గిపోతుంది, లేదంటే నేను శుభ్రంగా బ్రష్ చేసుకోవట్లేదు, 2 సార్లు బ్రష్ చేసుకోవటం, మౌత్ వాష్ వాడతాను, ఇలాంటి వాటితో తగ్గిస్తేందుకు ప్రయత్నిస్తారు. కానీ చిగుళ్ళ జబ్బు ఉన్నట్టయితే అది జస్ట్ నార్మల్ బ్రషింగ్తో తగ్గడానికి వీలు కాదు. సో అలాంటప్పుడు క్రమంగా ఇది ఈ చిగురు లోపలి వరకు వ్యాపించి క్రమంగా మన పళ్ళని దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు పళ్ళు కదలటము ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాగే మనకి పంటి మధ్యలో సందులుండి, పిప్పి పళ్ళుండి అక్కడ ఆహారం ఇరుక్కొని కుళ్ళి మనకి నోటి దుర్వాసనకు దారితీస్తే మనము నార్మల్ బ్రషింగ్తో వీటిని తొలగించుకోలేము. అలాంటప్పుడు ఈ పిప్పి పన్ను అనేది చిన్నటి జస్ట్ క్యావిటీ, ఈ సందుని మనం నార్మల్ ఫిల్లింగ్తో తగ్గించేది లోపల వరకు వ్యాపించి పంటి రూట్ కెనాల్ వరకు వ్యాపించి నొప్పితో బాధతో మన దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ పన్నుకి రూట్ కెనాల్ చికిత్స చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇలాంటి నోటి దుర్వాసన వచ్చినప్పుడే ముందే మన దగ్గరకు వచ్చినట్టయితే దాన్ని గుర్తించి దానికి ఎలాంటి చికిత్స చేయాలనేది చేసి మనము టోటల్గా ఈ నోటి దుర్వాసనని అరికట్టడానికి వీలుంటుంది. నోటి దుర్వాసనను ఎలా వదిలించుకోవాలి? సరైన పద్ధతిలో పండ్లని పైనుండి కిందికి, కింది నుండి పైకి బ్రష్ చేసుకోవటం, బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్ చేసుకోవటం. ఎందుకంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు 90% ఇలాంటి ఈ చిగుల జబ్బుకు కానీ పంటి జబ్బుకు కానీ దారితీస్తాయి. అంటే ఈ నోటి దుర్వాసన, ఈ చిగుల జబ్బు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పంటి మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, ప్లాక్, లేదంటే గారలో ఉన్న సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తాయి. అవి మన పంటి పైన కానీ లేదంటే మన చిగులని దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు పంటిని ఎఫెక్ట్ చేసినట్టయితే మనకి పంటలో సందులు, పిప్పి పళ్ళలాగా మనకు కనిపిస్తుంది. అదే మన చిగుళ్ళని ఎఫెక్ట్ చేసినట్టయితే మన చిగుల్లో వాపు, నోటి దుర్వాసన ఇలాంటివి మనకు వస్తుంటాయి. సో వీటిని మనం ఏంటంటే ముందుగా ఆహారం ఇరుక్కోకుండా చూసుకోవడము, మౌత్ వాష్ వాడటము, తిన్న తర్వాత పడుకునే ముందు బ్రష్ చేసుకోవటం, ఆహారం ఇరుక్కోకుండా చూసుకోవటం, ఇలాంటివి మనం చూసుకున్నట్టయితే ఇలాంటి నోటి దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ దుర్వాసన ఎక్కువగా ఇలా చేసుకున్నాక కూడా తగ్గకుండా ఉన్నట్టయితే దంతవైద్యం సంప్రదిస్తే సింపుల్ క్లీనింగ్ కానీ ఫీలింగ్స్ చేసి ఈ నోటి దుర్వాసనని అరికట్టడానికి వీలుంటుంది.
నోటి దుర్వాసనకు వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది? ఈ నోటి దుర్వాసన ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి మనం బ్రషింగ్, క్లీనింగ్ లేదంటే ఈ మౌత్ వాష్ వాడినా కానీ కూడా ఈ నోటి దుర్వాసన తగ్గకుండా అలాగే కంటిన్యూ అయినట్టయితే అలాంటప్పుడు డెఫినెట్గా దంతవైద్యుని సంప్రదించాలి. అలా దంతవైద్యుని సంప్రదించినప్పుడు సాధారణంగా ఈ నోటి దుర్వాసన ఏంటంటే పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు గారెలా మారి ఆ గారెలో ప్లాక్ మరియు అందులో ఉండే సూక్ష్మజీవులు మన చిగులను దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ గారని మనం సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అనే ప్రొసీజర్తో మనం తొలగించినట్టయితే ఈ గారని తొలగించి సూక్ష్మజీవులను తీసేసి మన చిగులని మామూలు స్థితికి తీసుకురావడానికి వీలుంటుంది. రెండోది పళ్ళ మధ్యలో ఇరుక్కొని పిప్పి పళ్ళలాగా చిన్న క్యావిటీస్ లాగా ఉన్నట్టయితే అదే స్టేజ్లో మనం వాటికి ఫిల్లింగ్స్ చేసేసి మనం వాటిని కప్పేసినట్టయితే మళ్ళా ఇంకా క్యావిటీ ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకా లోపల వరకు వ్యాపించకుండా మనం క్యావిటీని కాపాడుకోవచ్చు, ఆ పన్నుని నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. మూడోది కొంతమంది కేసెస్లో ఏంటంటే ఈ జ్ఞానదంతాలు బయటకు వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా చిగురులో వాపు వచ్చేసి మనకి ఈ నోటి దుర్వాసనకి దారితీస్తుంటుంది. అలాంటప్పుడు ఈ జ్ఞానదంతాలు వచ్చే దగ్గర మనము ఆ చిగురు వాపు ఉన్న దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే కానీ దానికి ఓపక్లెక్టమీ అని లేజర్ ద్వారా మనం చిన్నగా హోల్ చేసి దానికి చికిత్స చేయడానికి వీలుంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే జ్ఞానదంతాలు వంకరగా ఉన్నట్టయితే తర్వాత కూడా ఇలాంటి పన్ను మనకి ఇన్ఫెక్షన్ కానీ నొప్పికి దారి తీసే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి దంతాలని మనం తీసేయమని సలహా ఇస్తూ ఉంటాం. సో ముందే మన దగ్గరకు వచ్చినట్టయితే ఒకటే సిట్టింగ్లో ఈ దుర్వాసన రాకుండా ఇంకా ఇన్ఫెక్షన్ పెద్దగా వేరే వాటికి దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. నోటి దుర్వాసనను వదిలించుకునేందుకు రోజుకు 2 పూటలా బ్రష్ చేసుకోవడం మేలు. పిప్పి పళ్ళు, చిగుళ్ల జబ్బులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. అలాగే ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజ్ వంటి ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు నోటి దుర్వాసనను చాలా వరకు తగ్గిస్తాయి. చిన్న చిట్కా మీకోసం. వట్టివేళ్ళు, కచ్చూరాలు, తుంగముస్తలు ఈ మూడింటిని చూర్ణం చేసి ఉంచుకోండి. స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక చెంచాడు చూర్ణాన్ని బకెట్ నీళ్లలో కలుపుకుని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల వేసవిలో చెమట, శరీర దుర్గంధం చాలా వరకు తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.